హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ రెక్కల ఏనుగు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఒక పెద్ద తోట. ఆ తోటకు కాపలాదారుడు రామయ్య, అతని భార్య రాములమ్మ. వారు తోటలో కాపురం ఉండేవారు. ఒకరోజు ఉదయం రామయ్య తోటలో తిరుగుతుండగా ఒకవైపు చెట్లు మేసి ఉండటం గమనించాడు. తోటంతా తిరిగాడు. కంచంతా బాగానే ఉంది, మరి జంతువులు ఎలా వచ్చాయి అని రామయ్యకు అర్థం కాలేదు. ఈ విషయం రాజుగారికి తెలిస్తే శిక్ష తప్పదేమో అని భయపడ్డాడు. అప్పటినుండి రామయ్య రాత్రి మెలకువగా ఉండి కాపలా కాయటం మొదలెట్టాడు. పున్నమి రాత్రి వచ్చింది. ఆకాశమంతా వెన్నెలతో ప్రకాశిస్తోంది. రామయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి ఒక కాంతి మెరుస్తూ నెమ్మదిగా తోటలోకి దిగింది. అదొక అందమైన రెక్కల ఏనుగు. మిలమిలా మెరుస్తోంది. రామయ్య ఆశ్చర్యానికి హద్దులే లేవు. ఏనుగు తోటంతా తిరిగి తనకిష్టమైన ఆకులు మేసింది. రామయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడుతున్నారు. ఉదయం కాగానే ఏనుగొక్కసారిగా ఘీంకరించి పైకి ఎగరబోయింది. రామయ్య వెంటనే ఏనుగు తోక పట్టుకున్నాడు. అలా ఏనుగు ఎగురుతూ రామయ్యను వేరే లోకానికి తీసుకెళ్ళింది. అక్కడ ఎటు చూసినా రత్నరాసులే. భవనాలంతా బంగారుమయం. జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి. పక్షులు మాట్లాడుతున్నాయి. పాములు తోకలపై లేచి నాట్యం చేస్తున్నాయి. రామయ్య కోరిందంతా అక్కడ ప్రత్యక్షమైంది. తనకు కావలసినవన్నీ మూటకట్టుకున్నాడు. పున్నమి రోజు వచ్చింది. ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు. ఈ వింతలన్నీ రామయ్య ఊరంతా చెప్పాడు. వింత వస్తువులు చూపించాడు. కొందరు అతని మాటలు నమ్మలేదు. వారందరినీ వింతలోకం తీసుకెళ్తా. పున్నమి రోజు రాత్రి తోటకు రమ్మన్నాడు. పున్నమి రోజు రానే వచ్చింది. అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగి తనకు కావలసిన మేత మేసింది. ఉదయం కాబోతుండగా ఏనుగు ఘీంకరించి పైకెగిరింది. రామయ్య వెంటనే దాని తోక పట్టుకున్నాడు. అతని కాలును రాములమ్మ పట్టుకుంది. ఆమె కాలు మరొకరు. ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలోకి ప్రయాణించసాగారు. చివర్లో ఉన్న మల్లమ్మకు ఒక సందేహం వచ్చింది. వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది. వారు తమ పైవారిని అడిగారు. చివరకు ఆ ప్రశ్న రామయ్యకు చేరింది. రామయ్య ఉత్సాహం ఆపుకోలేక గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయని చెప్పబోయి చేతులు చాచాడు. అంతే. తరువాత ఏమై ఉంటుందో మీరు కామెంట్స్లో చెప్పండి.